వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నితయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. 2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2023 డిసెంబర్ నెల 31వ తారీఖు ఆదివారం నుండి 2024 జనవరి 6వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి నూతన సంవత్సరంలో వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో వక్రం తొలగినటువంటి గురువు, కన్యలో కేతువు, వృశ్చికములో బుధ శుక్రులు, ధనస్సులో రవి కుజులు, కుంభములో శని, మీనములో రాహువు, కర్కాటక సింహ కన్య తులా రాశుల్లో చంద్ర సంచారం. 12 రాశులలో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు, లాభాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వక్రించినటువంటి గురువు వక్రం తొలగి మేషరాశిలో అనగా వీరి జన్మరాశిలో తమ యొక్క సంచారాన్ని సక్రమ మార్గంలో కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, పూర్వపుణ్యం యాక్టివ్ అవుతుంది, అనుకున్న పనులు తొందరగా పూర్తయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షష్టమ కేతువు రుణ రోగ శత్రు విముక్తిని, నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో విజయాలను అందుకునేటువంటి శుభ ఫలితాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆకస్మికంగా ఈ మేషరాశి వారికి శుభ పరిణామాలు ఈ 2024వ సంవత్సరం ప్రారంభంలో చోటు చేసుకుంటాయి. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు, అలాగే అభినందనలు కూడా అందుకుంటారు. ఈ నూతన సంవత్సరంలో దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు మానుకొని ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు గమనించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు ఈ వారంలో 1 కేజీ పెసర్లు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సుఫలితాలను పొందగలుగుతారు. స్తోత్రపారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని, అయ్యగారిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. కొన్ని విషయాలు ప్రశాంతతను కలిగించేటువంటి సంఘటనలు కొన్ని ఈ వారంలో మీకు జరుగుతాయి. స్థిరాస్తుకు సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఆత్మీయుల యొక్క ఎడబాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు, ఎదుటివారితో అపార్థాలు ఈ వారంలో మీకు తప్పని గడ్డు పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ అలసందులు కానీ, బొబ్బర్లు కానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ శుక్రవారం రోజు దానం చేయడం వల్ల సుఫలితాలను పొందగలుగుతారు. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారి ఈ వారంలో మహాలక్ష్మీదేవిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందడానికి ఎంతగానో అవకాశం వీరికి కనిపిస్తుంది. జన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు సమయానికి అనుకూలంగా మీకు సర్దుబాటు అయ్యేటువంటి సూచన కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు సమాజంలో పేరు తెచ్చే విధంగా, గుర్తింపును తెచ్చే విధంగా ముందుకు సాగుతుంది. చిన్న చిన్న ఆటంకాలు, అభిప్రాయ భేదాలు ఈ వారంలో మీకు తప్పని పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ, శ్రీ సుబ్రహ్మణ్యాష్టకాన్ని కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. జన సంబంధాలు పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. నిరాడంబరంగానే కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసి లాభాలను అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. అధికారుల యొక్క సహాయ సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలను అవకాశాలను అందుకోగలుగుతారు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ పెసర్లు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. స్తోత్రపారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు శ్రీ సీతారామచంద్రమూర్తిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థికంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో ఇబ్బందికరంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు సైతం ప్రతికూలంగా మారి ఇబ్బందులు కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమ పిండి కానీ గోధుమలు కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు వీరి రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, లాభాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. ఒక పని మనస్సుకు నచ్చే విధంగా మీరు నిర్వర్తించడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఎదుటివారితో అభిప్రాయ భేదాలకి, అసూయ ద్వేషాలకి కారణాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి. అధికారుల యొక్క సహాయ సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భూ వాహన సౌఖ్యాలు, భూముల వల్ల లాభాలు అందుకునే సూచన కనిపిస్తోంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. కొన్ని విషయాలు మిమ్మల్ని నిరాశపరచడం, కొన్ని విషయాల్లో ఆటంకాలు ఎదుర్కోవడం ఈ వారంలో మీకు తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజున పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో ఈ తులారాశి వారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితా అమ్మవారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుభవార్తలు కూడా వినే సూచన కనిపిస్తోంది. మీరు ధైర్యంతో చేసేటువంటి చాలా పనులు ఈ వారంలో చాలా సమస్యలకు పరిష్కారంగా మీకు కనిపిస్తుంది. అనుకోకుండా ఒక లాభాన్ని కానీ, ఒక శుభవార్తను కానీ మీరు విని సంతోషిస్తారు. భగవంతుని ఆశీస్సులతో చాలా పనులు సునాయాసంగా పూర్తవుతాయి. చాలా సమస్యలు పరిష్కరింపబడతాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు, అశాంతిని కలిగించేటువంటి పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ కందిపప్పును పేదవారికి మంగళవారం రోజు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకుని అభిషేకాది, పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం వల్ల
మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. జన సహకారంతో చాలా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మంచి ఉత్పత్తులు, లాభాలు అందుకోనే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల యొక్క అభిప్రాయ భేదాలు, ప్రయాణాల్లో అలసట, అధిక ఖర్చులు, స్థానచలనాలు ఈ వారంలో ఇబ్బందిగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస్సు రాశి వారు 1 కేజీ కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా, లాభదాయకంగా ముందుకు సాగుతాయి. జన సంబంధాలు పెరగడం వల్ల చాలా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు మీకు బలాన్ని చేకూర్చే విధంగా ఈ వారంలో ముందుకు సాగుతాయి. చిన్న చిన్న ఆటంకాలు, పనుల్లో వాయిదాలు ఈ వారంలో తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన బాధలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ లలితా అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఈ వారంలో మీకు అనుకూలంగా సాగుతాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, నూతన అవకాశాలను అందుకునే సూచన కనిపిస్తోంది. అధికారుల అండదండలతో భూ వాహన సౌఖ్యాలను పొందేటువంటి సూచన కూడా ఈ వారంలో మీకు ఎదురవుతుంది. శ్రమ, అలసట, సోమరతనంతో కొన్ని ఇబ్బందులు ఈ వారంలో తప్పవని తెలుస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిసి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ గణేశాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ గణపతి స్వామిని దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తోంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా మారే సూచన కనిపిస్తోంది. స్త్రీజన సహకారంతో ఒక పనిని విజయవంతంగా, లాభదాయకంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో ఆచరణ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికారుల యొక్క సహాయ సహకారాలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, అభినందనలను అందుకుంటారు. దుబారా ఖర్చులు, అనవసరమైనటువంటి ఆలోచనల వల్ల అశాంతి ఈ వారంలో మీకు తప్పని పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసర్లు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని, అయ్యగారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.